హలో ఫ్రెండ్స్, ఇది చాలా లేట్ పోస్ట్. అంటే శ్రీరామనవమి రోజు రాముడిలాగా చేయాల్సింది చేయలేకపోయాము, కుదరలేదు. ఇవాళ వీకెండ్, సో అందరం ఖాళీగా ఉన్నాము. ఇవాళ రెడీ చేద్దామని చేస్తున్నాము. ఇక్కడ బొట్టు పెట్టించుకోరా బాబు అంటే ఎంత అల్లరి చేస్తున్నాడో చూసారుగా. ఇక్కడ చూడండి, కడప దాటడానికి రావట్లేదని ఏడుస్తున్నాడు. అంటే వాడి భాషలో హెల్ప్ అడుగుతున్నాడు. వచ్చేసాడు. ఇప్పుడు కాసేపు మా చిన్ని రాముడి మైండ్ వాయిస్ విందాం. డ్రెస్అప్ చేస్తే చేశారు, కానీ ఈ చెట్టు చూడు ఎంత పెద్దగా ఉంది. గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి. ఏమైనా పళ్ళు దొరుకుతాయేమో చూద్దామని ఎక్కడానికి ట్రై చేశాడు. ఎక్కుతున్నాడు. మా వాడికి 8 months. ఇప్పుడిప్పుడే నిల్చుంటున్నాడు. ఇదే నిల్చున్న తర్వాత చేసే ఫస్ట్ వీడియో, సో అందుకే రాముడు లాగా చేయాలనుకున్నాము. అయ్యో పడిపోయాను, ఎవరు చూడలే కదా అని నోట్లో పెట్టేసుకుంటున్నాడు. సరేలే, చెట్టుకైతే లేవు, ఇక్కడ ఏమన్నా దొరుకుతాయేమో తినడానికి చూద్దామని మొత్తం వెతుకుతుంటే వాడికి ప్రసాదం దొరికింది. సరే, ఆ దేవుడు కూడా వాడి వైపే ఉన్నాడు. అంతేలేండి, చిన్నపిల్లలంటేనే దేవుళ్ళు. ఈ చిన్ని బాలుడు ఊడగొట్టుకోకుండా ఇంతసేపు దోతి ఉంచుకున్నాడంటే గ్రేటేనండి. లోను ఆ మెడలో వేసిన హారం మాత్రం చాలా బరువుగా ఉంది. అసలు ఉంచుకుంటాడో ఉంచుకోమో అనుకున్నాం, కానీ ఉంచుకున్నాడు. అసలు సపోర్ట్ చేయడేమో అనుకున్నాము, కానీ కాసేపు తీసేసాము, కాసేపు పెట్టాము. మేమే భయపడ్డాం, కానీ వాడు మాత్రం ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఆల్రెడీ సమ్మర్ అమ్మా, నువ్వు ఇలా ఫోటోలు వీడియోలు తీస్తానంటే నేను వెళ్ళిపోతానని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మాటలు వస్తే తిడతాడేమో, మరి తెలియదండి. చూద్దాం, వచ్చాక చెప్తాను. ఇలా మేము చిన్న ఉన్నప్పుడు మా కోసం ఎవరు ఇలా మెమరీ స్టోర్ చేయలేదండి. వీడి వీడియోస్ రికార్డ్ చేస్తుంటే అందులోనూ వాడు ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే వీడికి ఏ అవుట్ఫిట్ వేసినా అలా సెట్ అయిపోతాడు. ఇక్కడ మా వాడికి తినడానికి ఏం దొరకట్లేదండి. మొత్తం ఇల్లంతా వెతికేశాడు. ఇప్పుడు మెడలో వేసిన హారమైనా తిందామని ట్రై చేశాడు. అది అవ్వలేదు, బయటకు వచ్చేసాడు. ఇంకెంతసేపు వీడియోస్ తీస్తావే అమ్మా, నాకు ఆకలిస్తుంది, కాస్త అన్నం పెట్టొచ్చు కదా. నువ్వు అన్నం పెడతావా లేక నేను తినేసేనా? నువ్వు పెట్టకపోతే ఇది మింగేస్తాను చూడు అని మళ్ళీ మెడలోనే వేసుకున్నాడు వాడు పాపం. ఇంకా ఇది ఆపేలా లేదని వాడే ఏడిచి అక్కడ దొరికిన వస్తువులతో ఆడుతున్నాడు. నిజానికైతే ఆ రామబాణం ఫొటోస్కి వీడియోస్కి పనికొస్తాయి కదా రాముడిలాగా అని అనుకున్నాం, కానీ అది కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది. సో వాడి వల్ల అవ్వలేదు. ఆ స్టిక్స్తో మాత్రం ఆడుతున్నాడు. లేండి, ఆడుకోవడానికైనా వచ్చాయి కదా. ఓకే, ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇంకా నా చిన్ని రాముడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. ఇప్పుడు మాత్రం ఆకలి గుర్తుకు రాదు. ఇప్పుడు మనం కొంచెం ప్యాంపర్ చేస్తే వాడు ఇంకా కొంచెం ప్యాంపర్ చేయమని అడుగుతాడు. కిందికి దింపుతాను, వాడి రియాక్షన్ చూడండి. ఇదండి మ్యాటర్కి 8 months అండి. టైం ఎంత తొందరగా ఫ్లై అవుతుందంటే వీడికి ఇప్పటి వరకు ఎన్ని గెటప్స్ వేసామో, ఎన్ని వీడియోస్ తీసామో, ఎన్ని ఫొటోస్ తీసామో తెలియదు, కానీ ప్రతి వీడియో వెనుక ఒక స్టోరీ ఉంటుందండి. డెఫినెట్గా మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ తీస్తామో, వీడు ఎంత రెడీ అవుతూ ఏడుస్తాడో అది కూడా వాడికి ఒక మెమొరీగానే మిగిలిపోతుంది. ఫ్యూచర్లో వీడి వీడియోస్ చూసి ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలియదు, కానీ మేము మాత్రం వీడి చైల్డ్హుడ్ మెమొరీస్ని మిస్ అయిన ప్రతిసారి చూసుకునేలాగా వీడియోస్ క్రియేట్ చేసుకుంటున్నాం. మీ మెమొరీ స్టోర్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు రెడీ చేసినట్టుగా ఇంకొంచెం పెద్దగా అయ్యాక చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ ప్రజెంట్ మూమెంట్ మిస్ అవ్వకూడదు అని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా సరే చేసాము. కానీ తర్వాత చాలా బాగా హ్యాండిల్ చేశాడండో. ఉన్నారుగా, ఒక్క ఫ్లవర్ చేతిలో ఇచ్చామంటే మొత్తం మెల్ట్ అయిపోయాడు మా బాలుడు. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.